భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ భారత్కు మద్దతు లభిస్తున్న పరిస్థితి. ఇండియన్ ఆర్మీకి మేము కూడా తోడుంటామని చెప్పేసి మంగపేటలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి దేశం కోసం సైన్యం కోసం మేమంటే ఒక ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్న పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ చాలామంది చేరుకున్న పరిస్థితి. సార్ చెప్పండి, అసలు ఈ ర్యాలీ మీరు దేనికోసం చేశారు? పూర్తిగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిన్న మేము కాల్పుల విరమణకు ఒప్పందం ఉంచుకున్నామని చెప్పేసి నిన్న డొనాల్డ్ ట్రంప్ను మధ్యవర్తిగా పెట్టి వాళ్ళు ఒక ఒప్పందం ఉంచుకున్నారు. కానీ నిన్న రాత్రి అకస్మాత్తుగా ఇండియా పైన దాడిని ఏ విధంగా చూడాలి? సోదరులారా, ఈ పాకిస్తాన్ యొక్క కుటిల వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. భారత్ అనేటువంటిది ఈ దేశము ఏనాడు కూడా సాధారణమైనటువంటి ప్రజల మీద దాడి చేసి ప్రాణాలు తీయాలనేటువంటి ఆలోచన ఉండదు. ఈ భారతదేశం అనేటువంటిది లౌకిక రాజ్యము. ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి. కానీ ఎవరైతే ప్రజలకు నష్టాన్ని కలిగించేటువంటి చర్యలు చేపడతారో వారి మీద మాత్రమే దాడి చేస్తుంది. మీరు గమనించినట్లయితే మన సింధూర్ అనేటువంటి పేరుతో దాడులు జరిగినటువంటి సందర్భంలో మహిళలే అందులో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే తన భర్తలను కోల్పోయినటువంటి సందర్భంలో మహిళలు ఒంటరిగా మిగిలిపోయినటువంటి సందర్భంలో ఈ భారత్ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ మహిళలను మాత్రమే ఆ దాడిలో పాల్గొనే విధంగా చేయడము, వాళ్ళు చాకచక్యంగా వారి మీద ఎవరైతే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వారిని మాత్రమే అంతం చేసేటువంటి చర్యల్లో వారు భాగస్థులయ్యారు. పహల్గామ్లో జరిగిన దాడిలో కేవలం మతం అడిగి మీరు ఏ మతం అని చెప్పేసి కాల్పులు జరిపిన పరిస్థితి. ఇప్పుడు ఇండియా చేస్తున్న దాడులను మా దేవాలయాలపై మా ఆలయాలపై దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ బుద్ధిని ఏ విధంగా చూడాలి? అది వక్రబుద్ధి అనేటువంటిది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ తెలుసు. వివిధ దేశాలను మద్దతు కట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో భారత్ చేసినటువంటి దాడి సరైందే. మీరు ఇప్పటికైనా మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని కూడా సూచించారు. ఆ సూచన మేరకు వాళ్ళు ఎట్లాగూ మనం వీరితో భారత్తో గెలవలేము అనేటువంటి విషయం తెలిసి వారు దాక్కుండేటువంటి ప్రయత్నాలు చేసి కూడా అమెరికాతో మాట్లాడుకొని ఈ సైద్య కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయం తెలియజేస్తాం. భారత్ సంబంధించిన అణుస్థావరాలు మేము ధ్వంసం చేసాం, S-400 కూడా మేము ధ్వంసం చేసాం, పాకిస్తాన్ ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఏ విధంగా చూడండి? అదంతా కూడా ఫేక్ అనేటువంటిది మన ఆర్మీ ధృవీకరించింది. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ దుర్మార్గమైనటువంటిది మన అణుస్థావరాలు కావచ్చు, మన సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్ బేసుల్ని కూడా మేము ధ్వంసం చేసిన అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ వీడియోస్తో సహా మనకు ఎటువంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కానీ స్వల్ప స్థాయిలో ప్రాణ నష్టం, సాధారణ పౌరులు చనిపోయారు తప్పిస్తే ఎయిర్ బేసులు కానీ నౌకా స్థావరాలు కానీ లేకపోతే పోఖ్రాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ కానీ ఎట్లాంటి ఇబ్బంది మనకు కలగలేదు. మన ఎయిర్ డిఫెన్స్ చాలా పటిష్టంగా ఉన్నదని చెప్పి తెలియజేశారు. దాన్ని మనం వారి యొక్క దుర్బుద్ధిగా మనం చూడవచ్చు. భారత్ ఆర్మీకి మధ్య కొంతమంది మహిళలు కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, పెహల్గామ్లో భార్యల ముందే భర్తలను పూర్తిగా హతమార్చిన పరిస్థితి, ఈ విధానం ఏ విధంగా? నా భారతదేశ సోదరులు అంత వీకోలు కాదండి. సమాధానం చెప్పారుగా, మహిళలే చెప్పారు సమాధానం. పాకిస్తాన్కి అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఈ యుద్ధ నేపథ్యంలో కూడా ఒక మహిళ పూర్తిగా నాయకత్వం వహించారు. ఏ విధంగా చూస్తారు? గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మేము ఎందుకు వచ్చామండి బయటకు, ఎప్పుడు రాలే, గర్వంగా ఉంది. వాళ్ళు మాకు దారి చూపించారు, బయటకు వచ్చి ఏంటిది అని తెలుసుకోవడానికి, నలుగురికి తెలియజెప్పడానికి మార్గం వేశారు వాళ్ళు. పూర్తిగా ఈ యుద్ధం జరిగితే భారత్ కూడా ఇంత ఆర్థికంగా నష్టపోతుందని కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి? కొంచెం నష్టపోతాం కానండి, పాకిస్తాన్ ఏపాడండి మన ముందు చెప్పండి? మన రాష్ట్రం అంత లేదు అది. నలుగురు 4 రకాలు అక్కడ, మనం అందరం ఐకమత్యం. ఎంతసేపు అండి? మోదీ మౌనం ఊరికే పోదండి, పెద్దగా జరుగుతుంది, వెయిట్ చేయాలి, మనమే విన్నర్స్ ఇక అంతే. పాకిస్తాన్ మన రాష్ట్రం అంతా కాదు, మనం తలుచుకుంటే పాకిస్తాన్ ఒక రోజులో కూడా పూర్తిగా మట్టుపెట్టచ్చు. కానీ ఒక శాంతి కాముక దేశమైన మనం కొంత ఓపిక పడుతున్నాం. కానీ ఇప్పటికి కూడా పాకిస్తాన్ తన కవింపు చర్యలను మానుకోకపోతే భారత్ ధీటైన సమాధానం చెప్తుందని చెప్పేసి వీరికి తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్.